ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా మరి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా అందరి హృదయాలను చూస్తున్న దేవుడిగా, మా భారమును ఎరిగిన దేవుడుగా తండ్రి, మాతో ఏ మాటలైతే మాట్లాడదలుచుకున్నారో దేవా, మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Psalms chapter 90 verse 12. So teach us to number our days, that we may apply our hearts unto wisdom. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడిన కాక ఆమేన్. మరి దేవుడిచ్చినటువంటి ఈ ప్రామిస్లో నుంచి మనం రెండు విషయాలు చూడొచ్చు. మొదటిగా ఏంటంటే జ్ఞాన హృదయము, రెండోది దినములు లెక్కించటం. ఎందుకు దేవుడు జ్ఞాన హృదయం కావాలి అని చెప్తున్నాడు? ఎందుకు మన దినాల్ని మనం లెక్కించాలి? ఈ రెండు ప్రశ్నల్ని మనం చక్కగా గ్రహించుకోగలిగితే, చక్కగా ఆలోచించగలిగితేనండి చాలా విషయాలు నేర్చుకుంటాము. మానవుని జీవితంకి గ్యారంటీ లేదు కదండి. ఇంతలో కనపడి అందులో ఆవిరైపోయేటువంటి జీవితము, మరి నీటి బుడగ లాంటి జీవితము, మరి గడ్డి అప్పుడే మొలచి మరి వాడిపోయినట్లుగా, పువ్వు వికసించినటువంటి పువ్వు వాడిపోయినట్టు, ఈ విధంగా మానవుని జీవితం ఉంటుందని దేవుడి మాటల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. మరి జీవితానికంటూ ఏ గ్యారంటీ లేదు, మనందరికీ తెలుసు. మనం పొద్దున మాట్లాడిన వ్యక్తి మళ్ళీ మధ్యాహ్నంకో లేకపోతే కాసేపటికో చూస్తే చనిపోయిన వార్తలు మనం విన్నప్పుడు మనకు చాలా భయం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. అరే ఇందాక నాతో మాట్లాడారంటే అలా ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మరణము అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదండి. అయితే ఈ మరణించేటువంటి దశలో ముందుగా ప్రతిరోజు మనము సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే జ్ఞానముతో మనం నడుచుకునే వారుగా ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే బైబిల్లో మరి మానవుని ఆయుష్ ఎంత అనేది కూడా రాయబడి ఉంది. ఒకసారి మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మరి దేవుడితో దైవజనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన అనమాట. మోషే చెప్తున్నారు ఇక్కడ, మరి మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. నిజంగా ఈ దైవజనుడు చాలా గొప్ప పరిచర్య చేశాడండి దేవుడి కోసం. తన 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. తన ఒక 3 దశలుగా తన జీవితం ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే తన బాల్యము, తన యవ్వనం అంతా కూడా ఐగుప్తి ప్రాంతంలో గడిపినప్పుడు, తన యొక్క మరి నడవయసుకు అంతా కూడా ఆయన మరి ఆ యొక్క 40 to 80 ఇయర్స్ కూడా మరి మిద్యాన్ ప్రాంతంలో గడిపారు. ఆ తర్వాత 120 ఏజెస్ అంటే 80 నుంచి 120 ఇయర్స్ వరకు 40 ఇయర్స్ కూడా ఇశ్రాయేలు ప్రజలతో అరణ్య మార్గంలో నడుస్తూ వాళ్ళని దేవుడి వైపు నడిపిస్తూ మరి ఈ విధంగా జీవించాడనమాట. మరి అంత గొప్ప దైవజనుడు చేసినటువంటి ప్రార్థన అనమాట మనం చదువుతున్నది. మరి మరి మానవుని యొక్క జీవితము అధిక బలం ఉంటేనే 80 సంవత్సరాలు. అది కూడా ఎలా ఉంటుందంట, మరి ఆయాసంగాను ప్రయాసంగాను ఉంటుంది. మరి అలాంటి జీవిత విధానం మనది, అలాంటి బ్రతుకు మనది. అయితే చాలాసార్లు మన యొక్క స్థితిని బట్టి మనం అతిశయించేవారిగా ఉంటాము. చాలాసార్లు మనకున్న వాటిని బట్టి గర్వించేవారిగా ఉంటామండి. నిజానికి చెప్పాలి అంటే మానవుని జీవితం ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి తెలియదు. ఏ విషయాన్ని బట్టి మనం గర్వించడానికి కానీ అతిశయించడానికి మనకి ఎక్కడ కూడా అధికారం లేదండి. ఈరోజు బ్రతికి ఉన్నాం, ఈరోజు భూమి మీద ఊపిరి తీసుకుంటున్నాం, ఇంకా జీవంతో ఉన్నాము అంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి దయ. అందును బట్టి మనం ప్రతిరోజు దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి. అయితే మన ఆయుష్ చాలా తక్కువ సంవత్సరాలు కాబట్టి మనము జ్ఞానంతో నడుచుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. ఎలా జ్ఞానంతో నడుచుకోవాలి, ఎలా ఉండాలి, దేవుడి కోసం ఎలా జీవించాలి. మనకున్న ఈ తక్కువ ఆయుష్లో మానవుడు ఎక్కువ సమయం పడుకుంటాడు, మరి మిగిలిన సమయంలో వర్క్ చేస్తాడు. మరి ఇంత సమయం అన్నిటికీ డివిజన్ చేసుకుంటూ పోతే దేవుడికి ఇచ్చే సమయం ఎంత? మన జీవితాల్లో చాలాసార్లు మనం దేవుడితో గడిపే సమయం చాలా తక్కువ మిగతా వాటన్నిటికంటే కూడా. అయితే ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా లోక విషయాల్లో ప్రయాసపడుతూ ఉంటాము.
లోకంలో మన జీవితము సాగించాలి కాబట్టి ఉద్యోగాలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటామండి. ఇవేం తప్పు కాదు, చేయాలి, బ్రతకడానికి ఇవన్నీ మనకు అవసరం. అయితే మనకు రోజుకి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. అందులో మనం దేవుడికి ఎంత సమయం ఇస్తున్నామో ఖచ్చితంగా దేవుడికి సమయం ఇచ్చేవారిగా ఉండాలండి. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు మాత్రమే, 80 సంవత్సరాలు ఇక్కడ బ్రతుకుతాం, కానీ యుగ యుగాలు బ్రతికే ఆ స్థలం కోసం మనం సిద్ధపాటుగా ఉండాలన్నమాట. ఇక్కడే మనకి దేవుడితో సంబంధం లేకపోతే, ఇక్కడే దేవుడికి మనం సమయం ఇవ్వకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? పరలోక రాజ్యంలో జీవించగలుగుతామా? జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడనమాట ఈ విషయం. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, రేపు మరణిస్తే నా పరిస్థితి ఏంటి? ఈరోజు నేను దేవుడితో భూమి మీద ఉండగలిగితే యుగ యుగాలు నిరంతరమైనటువంటి జీవితం పరలోక రాజ్యంలో ఉంటాను. లేదు అంటే ఈ లోకంలో నేను దేవుణ్ణి కలిగి లేనంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? నిత్య నరకాగ్ని, అది ఆరని మంట, యుగ యుగాలు కాలుతూనే ఉండాలి, దానికి ఎండ్ లేదనమాట. కాబట్టి జ్ఞానంతో ఆలోచిద్దాం. భూమి మీద దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు, భూమి మీద దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు దేవుడిని తెలుసుకోవడానికి, అలాగే దేవుడితో గడపడానికి. ఇక్కడ కానీ మనం దేవుడితో గడపలేకపోతే ఇంకా మన జీవితము వృధా అని చెప్పాలండి. ఎందుకంటే మరి చాలామంది అనుకుంటూ అంటారు ఇక్కడితోనే మానవునికి కష్టాలు, ఇక్కడే మానవుడి సుఖాలు, మానవుడి జీవితం ఇంతటితో ఎండ్ అయిపోతుంది. కాదండి, ఎప్పుడైతే ఇక్కడ ఎండ్ చేస్తామో అప్పుడే మన లైఫ్ నిజంగా స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ లైఫ్ కోసం మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో మనం యాత్రికులు మాత్రమే. ఎప్పుడు ఏ క్షణంలో మన యొక్క జీవితం ముగించబడుతుందో మనకి తెలియదు. కాబట్టి జ్ఞానంతో నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడే జ్ఞానమునకు మూలం. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకుంటామో దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే వారు దేవునికి లోబడతారు, దేవునికి భయపడతారు. ఎందుకు లోబడతారు, ఎందుకు భయపడతారంటే దేవుడి పైన ఉన్న ప్రేమ. మనల్ని ప్రేమించే వ్యక్తులు అంటే మనకు చాలా ఇష్టం. వాళ్ళు ఏం చెప్పినా మనం చేస్తాం, వాళ్ళు ఏం చేయమన్నా చేస్తాం. అలాగే దేవుని మనం ప్రేమించగలిగితే, మరి లోకంలో మనుషులు ప్రేమిస్తేనే అంత మైమర్చిపోయి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తుంటే, ప్రాణంగా నన్ను ప్రేమించాడండి యేసయ్య. తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చినంతకంటే ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తారా? ఎవ్వరూ ప్రేమించరండి. అంతగా నన్ను ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన మన సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవుడు. కాబట్టి మనం నిత్య నరకాగ్నికి పోకూడదనే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ వైభవాన్ని అంతా విడిచిపెట్టి మానవుడిగా మనలాగా ఈ లోకంలో జన్మించి ఆ యొక్క ఘోర కల్వరి శిలువలో మన కొరకు మరణించి మృత్యుంజయుడై పునరుద్ధాన శక్తివంతుడుగా తిరిగి 3వ దినమున లేచాడు. అతి త్వరలో రాబోతున్నాడండి. మరి సత్యం మనం తెలుసుకోవాలి, జ్ఞానముతో ఆలోచించాలి. అతి త్వరగా దేవుడు రాబోతున్నాడంటే నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా? ఈరోజు సడన్గా ఈ సమయంలో యేసయ్య వస్తే నా పరిస్థితి ఏంటి? నేను పరలోక రాజ్యానికి వెళ్తానా? ఎప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఖచ్చితంగా మనము బ్రతకాలండి. ఎందుకంటే మనం ఈ లోకంలో యాత్రికులము. మరి క్రైస్తవ జీవితము చాలా కష్టం. ప్రతిరోజు కూడా మరి చాలా ప్రయాసపడాలండి పరిశుద్ధంగా జీవించడానికి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ప్రతిరోజు అలవాటు చేసుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. మనం లెర్నర్స్ మాత్రమే. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు నేర్చుకుంటే తప్ప మనం దేవుడికి దగ్గర అవ్వలేము. ప్రతిరోజు మనం నేర్చుకుంటే తప్ప దేవుడితో మనం అంటుకట్టబడి ఉండలేము. ప్రతిరోజు మనము దేవుడితో సంబంధం కలిగి ఉంటే తప్ప పరిశుద్ధ జీవితాన్ని జీవించలేము. కాబట్టి మొదటిగా దేవుడితో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానముతో నడుచుకోవటం, జ్ఞానం కలిగి జీవించటం. అంతేకాకుండా నా ఆయుష్కాలం ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అనే ఆలోచనతో, వివేకంతో మనం ఈ లోకంలో బ్రతకాలి. కాబట్టి రోజు నుంచి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తామయ్యా, నా దినములు లెక్కించడానికి నాకు నేర్పించు. అంటే నా దినమంతా నేను ఎలా గడుపుతున్నాను, నేను ఎలా సమయాన్ని వేస్ట్ చేస్తున్నాను, దాన్ని ఎలా వాడుకోవాలి నాకు నేర్పించు. మీకు ఇవ్వాల్సిన సమయం నా జీవితంలో మొదటిగా నీకు ఇవ్వటం నాకు నేర్పించు అని చెప్తామండి. ఎందుకంటే ఈరోజు సమయం ఎంత ఈజీగా మనం వృధా చేసేస్తున్నామంటే మనకే తెలియదు అనమాట. ఒక్కసారి మొబైల్ పట్టుకొని స్క్రాల్ చేయడం స్టార్ట్ చేస్తున్నామంటే దాన్ని ఎండప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు పెద్దవారుగా మనమే ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంటి? సో మన అరచేతిలో పాపం పొంచినట్లుగా మొబైల్తో చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాము ఈ పరిస్థితుల్ని జయించడానికి. మన దినముల్ని మనం ఎలా గడుపుతున్నామో దాన్ని జాగ్రత్తగా లెక్కించుకుంటూ దేవుడి సన్నిధిలో గడపడానికి దేవుడి సహాయమే మనకి తప్ప ఇంకా వేరే ఏ సహాయం మనల్ని నిలబెట్టలేదండి ఈ లోకంలో దేవుడి కోసం. కాబట్టి దేవుడిని అడుగుదాము, మనం నిలబడదాం దేవుడి కోసం, మన బిడ్డల్ని కూడా నిలబెడదాము. అట్టి గొప్ప జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే
ఆవిరి వంటి వారం నాయన. మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. ఆ జ్ఞానం ఇవ్వు. ఎలాగా లెక్కించుకోవాలి, ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలం అన్నట్లుగా మా జీవితాల్లో మొదటి స్థానం ఇచ్చి నేను ప్రేమించి నడుచుకోవడానికి, నిత్య రాజ్యానికి మేమందరం వారసులో ఉన్నట్లుగా గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.